పలాస నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గౌతు శిరీష పోటీ చేశారు. వైసీపీ నుంచి సిదిరి అప్పలరాజు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 40,350 ఓట్ల మెజార్టీతో గౌతు శిరీష విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత పలాస నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. పలాస నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో గౌతు శిరీష ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఇవే ఆ హామీలు. ప్రతి చేనుకు నీరందిస్తానని చెప్పారు. ప్రతి చేతికి పని ఉండేలాగా చేస్తాను అన్నారు. సేవ్ పలాస, సేఫ్ పలాస ప్రోగ్రామ్ని శ్రీకారం చుడతామని చెప్పారు. అలాగే పలాస ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక కాశీబుగ్గ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. వజ్రపు కొత్తూరు మండలం పూడులంకకు బ్రిడ్జిని నిర్మిస్తామంటూ ఎన్నికల సమయంలో పలాస ప్రజలకు హామీ ఇచ్చారు. పలాస నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. పలాస విమానాశ్రయ ప్రతిపాదనతో అక్కడ రైతుల్లో కలవరం కలుగుతుంది. తమ భూములను కోల్పోవాల్సి వస్తుందేమోనని. అలాగే మందస, వజ్రపు కొట్టూరం మండలంలో సర్వేలు చేస్తూ ఉన్నారు. అందుకే రైతుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. మొత్తం 1384 ఎకరాల భూమిని గుర్తించారు. సారవంతమైన భూములవి. తమ సారవంతమైన భూములను విమానాశ్రయ నిర్మాణానికి ఇవ్వటానికి అక్కడి రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. రేగులపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. మహేంద్ర తనయ నది నుంచి నీటి సేకరణే దీని లక్ష్యం. అయితే 14 ఏళ్లలో దాదాపు 40% పనులు మాత్రమే పూర్తయ్యాయి. సో 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలి అనే లక్ష్యం ఈ ఆలస్యం కారణంగా కలగానే మిగిలిపోతోంది అని జనం అనుకుంటున్నారు. అలాగే పలాసలో జీడిపప్పు రైతులు మంచి ధర కావాలని కోరుకుంటున్నారు. పలాసలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉంటాయి. జీడిపప్పు పైనే ఎక్కువ మంది ఆధారపడుతూ ఉంటుంటారు. సో ప్రస్తుతం తక్కువ ధర ఉండటంతో నష్టాల్లో ఉన్నామని రైతులు చెప్తున్నారు. ప్రతి 80 కిలోల సంచికి 16,000 రూపాయలు ఇవ్వాలి అని పలాస నియోజకవర్గ ప్రజలు, జీడిపప్పు రైతులు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్నది మాత్రం కేవలం 8,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే వస్తుంది అని జనం అంటున్నారు. ఇక వంశధార కాలువ నిర్లక్ష్యంతో రైతులకు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వజ్రపు కొట్టూరు, పలాస, నందిగామ రైతులకు సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సరైన నిర్వహణ లేదు, రిపేర్లు లేకపోవడంతో ఈ సమస్య అలాగే ఉండిపోతుందని చెప్తూ ఉన్నారు. పుండి బెండుగేట్ రోడ్డు 15 కిలోమీటర్ల విస్తరణ చెయ్యాలి అనే డిమాండ్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. భారీ వాహనాలతో అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. మరో ప్రధాన సమస్య కిడ్నీ వ్యాధి సమస్య. పలాస కిడ్నీ హాస్పిటల్లో జీతాల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఉద్దానం వాసులకు ఈ హాస్పిటల్ సేవను అందిస్తుంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. అక్కడ 200 పడకల హాస్పిటల్ అది. డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి, నెఫ్రాలజీ విభాగాలు ఉన్నాయి. అయితే 53 మందికి 2023 నుంచి జీతాలు అందకపోవడం ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. పాజిటివ్ అంశాలు ఇవే. కొత్త రోడ్లకు శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే మందస మండలంలో కొత్త గిరిజన ఆశ్రమ స్కూల్ని ప్రారంభించారు. కాశీబుగ్గ, చిన్నబాదం ఆర్ఓబికి శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు పలాసలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయటం, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో తాగునీటి కనెక్షన్లు ఇప్పించడం, ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. కొత్త విమానాశ్రయ భూ సర్వేపై రైతుల్లో ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం వేస్తున్న మార్కులు ఏంటో చూద్దాం ఒకసారి. చాలా బాగుందని 16.2% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 37.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35.1% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 8.1% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.7% మంది జనం చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు పలాస నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో చూడండి. చాలా బాగుంది అని 24.3% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 54.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 16.2% మంది జనం చెప్తున్నారు.
బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య కేవలం 2.7%గానే ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య కూడా కేవలం 2.7%గానే ఉంది. ఇక మొత్తం ప్రభుత్వ పనితీరు గురించి పలాస నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే చాలా బాగుందని 16.2% మంది అంటున్నారు. బాగుంది అని 29.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 37.8% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 13.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని కేవలం 2.7% మంది జనం చెప్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 16.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 51.4% మంది జనం అంటున్నారు. ఇక బాగా లేదు అంటున్న వారి సంఖ్య 16.2%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి పలాస నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఇవే. చాలా బాగుందని 10.8% మంది జనం చెప్తుంటే బాగుంది అని 29.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 29.8% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 27% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. మంత్రి నారా లోకేష్ పనితీరుకి పలాస నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 2.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 32.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 43.2% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 24.3% మంది జనం చెప్తూ ఉంటే పూర్తి కావు అని 29.7% మంది జనం అంటూ ఉన్నారు. కావచ్చు అని 29.7% మంది జనం చెబుతూ ఉంటే తెలియదు అని 16.2% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 18.9% మంది జనం అంటూ ఉన్నారు. పూర్తి కాదు అని 24.3% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 18.9%గా కనిపిస్తుంది. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 37.8%గా కనిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్న వారి సంఖ్య 16.2%గా కనిపిస్తుంది. పెరగలేదు అని చెబుతున్న వారి సంఖ్య 70.3%గా ఉంది. పెరిగి ఉండొచ్చు అని చెబుతున్న వారి సంఖ్య 13.5%గా కనిపిస్తుంది. తెలియదు అని చెబుతున్న వారు ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరు. ఇక వచ్చే ఎన్నికల వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 5.4% మంది జనం చెప్తున్నారు. రాదు అని 37.8% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని చెప్తున్న వారి సంఖ్య 48.6%గా ఉంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 8.1%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 8.1% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 18.9% మంది జనం చెప్పారు. తెలియదు అని 73% మంది అంటున్నారు. ఇవి పలాస నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్. మరో నియోజకవర్గం గురించి చూద్దాం.